భరత్, ఏంటి తెలంగాణ మంత్రుల మధ్య విభేదాలు నిజంగానే ఉన్నాయా? కనిపిస్తున్నాయి కదా, నిజంగా ఉండడం కాదు, చాలా తీవ్ర విభేదాలు. లేదంటే రాజకీయ ఊహాగానాలు ఏమన్నా? రాజకీయ ఊహాగానాలు, ఎందుకంటే బయటనే వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నప్పుడు దీన్ని రాజకీయ ఊహాగానాలని చెప్పడానికి అవకాశం లేదు. అంటే కాంగ్రెస్ పార్టీ కల్చర్ ఇది, కాంగ్రెస్ పార్టీలో ఇది కామనే, ఇదేం కొత్త కాదు. ఇప్పుడు రెండు ఇష్యూస్ తీసుకుందాం మనం. మొదలు కొండా సురేఖ వర్సెస్ మిగతా సంబంధించిన ఇష్యూస్ తీసుకుందాం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డిని మనకున్న సమాచారం మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సమ్మక్క సారక్కకు సంబంధించిన వర్క్స్ ఏవైతే ఉన్నాయో, సమ్మక్క సారక్క టెంపుల్కి సంబంధించి ఇప్పుడు జాతర ఉంది నెక్స్ట్ ఫిబ్రవరిలో 2026లో. సో దానికి సంబంధించిన వర్క్స్ అన్ని కూడా చూసుకోండి అని క్లియర్గా ఆయన చెప్పినట్టుగా మనకు సమాచారం అందుతుంది. అంటే ఆయన ఇన్ఛార్జ్ మంత్రి, వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి. సో వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న ఆయనకి క్లియర్గా చెప్పినట్టు మనకు అర్థమవుతుంది. ఎందుకు క్లియర్గా చెప్పారంటే, ఇప్పుడు ఒకటి, రాష్ట్రంలో ఏ వర్క్స్ చేయాలన్నా బిల్స్ పెండింగ్లో ఉంటున్నాయి కాబట్టి కాంట్రాక్టర్లు చాలామంది ముందుకు రావట్లేదు. సో ఈమె ఉద్దేశం ఏంటంటే, సమ్మక్క సారక్క టెంపుల్ అన్నది దేవాదాయ శాఖ నా పరిధిలోకి రావాలి కదా, నా జిల్లా, అందులో నా జిల్లా కదా, కాబట్టి ఈ నాకు తెలియకుండానే ఈ టెండర్స్ ఎట్లా ఖరారు అవుతాయి అని చెప్పి కొండా సురేఖ ఉద్దేశం. ముఖ్యమంత్రి ఉద్దేశం ఏంటంటే, ఈ పనులు త్వరగా కంప్లీట్ కావాలి, ఫిబ్రవరి లోపు కావాలంటే గనక ఎవరికో కాంట్రాక్టర్కి ఇస్తే కాదు, ఓపెన్ సీక్రెట్ ఈ టెండర్లు ఇవన్నీ కూడా హంబకే. ముఖ్యమంత్రి లేకపోతే ప్రభుత్వం ఎవరు కావాలనుకుంటే వాళ్ళకి టెండర్ ఇచ్చేస్తారు. ఇది ఈ ప్రభుత్వమైనా, రేవంత్ రెడ్డి ప్రభుత్వమైనా, కేసీఆర్ ప్రభుత్వమైనా, అంతకుముందు ఉన్న రాజశేఖర రెడ్డి ప్రభుత్వమైనా, కాంట్రాక్టర్లు ప్రభుత్వం అన్నది ఒక మిథ్య. ఎవరికి ఏ కాంట్రాక్ట్ రావాలన్నది డిసైడ్ చేసేది ప్రభుత్వ అభిమతాన్ని కాదని వేరే వాళ్ళు రారు. ఒకవేళ వచ్చినా సరే టెండరు రూల్స్ వాళ్ళకు వ్యతిరేకంగా చేసి ఆపేస్తారు. కాంట్రాక్ట్ చేసినందుకు గతంలో 6% ఉండేది ప్రభుత్వానికి లేదా ప్రభుత్వ పెద్దలకి, ఇప్పుడు అది పెరిగింది. అంటే ఒక 100 కోట్ల కాంట్రాక్ట్ చేస్తే 6 కోట్లు ప్రభుత్వానికి ఇవ్వాలి. వాళ్ళ ఎలక్షన్లో ఫండ్ కోసం ఖర్చు పెట్టుకుంటారు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ వస్తున్నాయి, అంతకుముందు నాగార్జున సాగర్ మునుగోడు వచ్చాయి కాబట్టి. సో ముఖ్యమంత్రి డైరెక్ట్గా పొంగులేటికి ఆ బాధ్యత అప్పచెప్పారు. ఏంటంటే, ఎందుకంటే బిల్స్ ఇప్పుడు లేట్గా శాంక్షన్ అవుతున్నాయి కదా, కాబట్టి బిల్స్ లేట్ శాంక్షన్ అయిన నేపథ్యంలో బిల్స్ ఇస్తేనే పనులు చేస్తామని కాకుండా కొంచెం లేట్ వచ్చినా మీరు తీసుకోండి, మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకొని మీరు ఎవరైతే వాళ్ళకి వర్క్స్ ఇది సాధ్యమైన త్వరగా కంప్లీట్ చేయాలని ముఖ్యమంత్రి అప్పగించారు. సో నా శాఖలో నాకు తెలియకుండా ఎట్లా టెండర్ వస్తుంది అని కొండా సురేఖకు సంబంధించిన అభిప్రాయం. కొండా సురేఖ భర్త కొండా మురళి ఉన్నారు, వాళ్ళ ఫోన్ చేసి కాంట్రాక్టర్కు ధమ్కి ఇచ్చారని చెప్తున్నారు. ఏముంటుంది, ఎందుకు ధమ్కి ఇస్తారు? ఏ శాఖలో ఏ టెండర్ జరిగితే ఆ మంత్రికి పర్సంటేజ్. ఇది ఒక్క పాపం కొండా సురేఖే కాదు, మిగతా ఏ శాఖలో పని జరిగినా, అది ఇరిగేషన్ అయినా లేకపోతే హెల్త్, మెడికల్ అండ్ హెల్త్ అయినా, ఎవరి శాఖలో పని జరిగితే ఆ మంత్రికి కొంత ఇవ్వాలి. ఇది బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండదు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో డైరెక్ట్గా హైకమాండ్కి వెళ్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రికి ఇవ్వాలి, అక్కడ లోకల్ వాళ్ళకి ఇవ్వాలి, మళ్ళీ హైకమాండ్కు పంపించేది వేరే. ఇది ఓపెన్ సీక్రెట్. సో అక్కడ గొడవ స్టార్ట్ అయింది. తర్వాత కొండా సురేఖకి అక్కడ వరంగల్ జిల్లాలో ఎమ్మెల్యేలు ఎవరితో పడదు. వరంగల్ జిల్లాలో వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డితో పడదు, స్టేషన్ గన్పూర్లో కడియం శ్రీహరితో పడదు, ఎంపీ కడియం కావ్యతో పడదు, అట్లాగే చాలా మంది ఎమ్మెల్యేలతో పడదు. వాళ్ళందరూ కూడా కంప్లైంట్ చేశారు, క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు కూడా చేశారు కొండా మురళి మీద. సో చేసినప్పుడు అవును వాళ్ళు కూడా మాకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని క్రమశిక్షణ కమిటీ ముందు హాజరై కొండా మురళి కూడా చెప్పిన సందర్భం ఉంది. అయితే కొండా సురేఖకి ఏంటంటే, నేను రేవంత్ రెడ్డికి మొదటి నుంచి ఉన్నాను కదా, నేను అవుట్ రైట్గా మొదటి నుంచి సపోర్ట్ ఉన్నాను కదా, ఎన్నికలకు ముందు కూడా రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క లాంటి వాళ్ళని కాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితేనే బాగుంటుంది, పిసిసి ఫాయిన్ అయితేనే బాగుంటుందని రేవంత్ రెడ్డికి నేను అవుట్ రైట్గా సపోర్ట్ ఉన్నాను కదా, రాజశేఖర రెడ్డికి ఏ విధంగా సపోర్ట్ ఉన్నానో రేవంత్ రెడ్డికి ఆ విధంగా ఉన్నాను కదా, నన్ను బాగా చూసుకోవాలి కదా, నాకు స్పెషల్ అటెన్షన్ ఇవ్వాలి కదా అన్నది ఆమె అభిప్రాయం. అక్కడ ఏమవుతుందంటే, వరంగల్ జిల్లాలోనే వేం నరేందర్ రెడ్డి ఉన్నారు, రేవంత్ రెడ్డికి అత్యంత అనుచరుడు, రాజశేఖర రెడ్డి కేవీపేటలను, వేం నరేందర్ రెడ్డి కూడా అట్లా. సో వేం నరేందర్ రెడ్డికి కొండా సురేఖ మధ్య గొడవ.
మీ కొండా సురేఖ రేవంత్ రెడ్డికి ఎంత అవుట్ రైట్ అంటే మీరు చూడండి, కేటీఆర్ మీద చేసిన వ్యాఖ్యలు, ఆమె సమంత నాగార్జున విషయంలో ప్రస్తుతం అది కోర్టులో కేసు నడుస్తుంది కాబట్టి నేను ఆ డీటెయిల్స్ అందరికీ తెలుసు. ఆ వ్యాఖ్యలు అంత అవుట్ రైట్ గా నేను కేటీఆర్కు వ్యతిరేకంగా నేను వ్యాఖ్యలు కామెంట్ చేశాను రేవంత్ రెడ్డికి సపోర్ట్గా. మరి నాకెందుకు ఆఫ్టర్ అంటే మంత్రి పదవి ఇచ్చిన తర్వాత కూడా గతంలో నేను అంత అవుట్ రైట్ గా బీఆర్ఎస్ మీద టీఆర్ఎస్ ను తిడుతున్నప్పుడు నాకెందుకు ఇవ్వరన్నది ఆమె ఆవేదన. కొండా సురేఖ లక్ష్యంగా మారడానికి కారణాలు ఏంటి? అది ఒకటి ఏంటంటే ఇప్పుడు జిల్లాలో అందరితో ఆమెకు శత్రుత్వం ఉంది, ఎక్సెప్ట్ ఒక సీతక్కతో మాత్రం బాగుంది తోటి మంత్రి. మిగతా ఎమ్మెల్యేలందరితో కూడా గొడవ పెడుతుంది. ఆ ఎమ్మెల్యేలందరూ వచ్చి రేవంత్ రెడ్డికి కంప్లైంట్ చేస్తున్నారు. ఆ ఎమ్మెల్యేలందరూ కూడా రేవంత్ రెడ్డికి అల్టిమేట్గా ఎమ్మెల్యేల సపోర్ట్ కూడా కావాలి. ప్లస్ ఈ వేం నరేందర్ రెడ్డి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, రాజశేఖర రెడ్డి